మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ సార్. హలో సార్ 2025 అంటేనే ఫిజికల్ లవ్ అంటున్న ఈ తరుణంలో నిజమైన ప్రేమ శరీర ఆకర్షణతో సంబంధం లేకుండా అరే దిస్ ఇస్ ట్రూ లవ్ రా అని ఎట్లా తెలుసుకోవాలి? చాలా కష్టమైంది ఈ రోజుల్లో దొరకడం, బట్ అది దొరికితే అదృష్టం. నేను కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ చెప్తాను, సో దట్ ఎవరికైనా అట్లా ఉంటే మాత్రం ఆ లవ్ని వదులుకోకండి. మరి ఓకే, ఫస్ట్ ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటేనే అన్కండిషనల్, ఎనీథింగ్ ప్లస్ ఆర్ మైనస్, ఎలా ఉన్నా సరే విత్ వీక్నెస్. ఒకడు అంతా బాగుంటే అందరూ ఇష్టపడతారు, బట్ ఎలా ఉన్నా సరే వాళ్ళు మంచి చెడు గుడ్, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ అన్నిటితో పాటు ఇష్టపడడం ఈజ్ అన్కండిషనల్గా. ఎలా ఉన్నా సరే వాళ్ళ యొక్క కారకత్వాలు ఆర్ వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్తో సంబంధం లేకుండా నాకు ఇష్టం అనేది లవ్. ఓకే, అన్కండిషనల్గా ఉంటుంది నువ్వు ఎలా ఉన్నా సరే. ఇట్స్ ఫస్ట్ లవ్ అనేది అర్థం చేసుకోవడం. కానీ అది తప్పు కదా, ఎందుకు వాడిని మార్చొద్దా తప్పు చేసినప్పుడు? ఎవరు మంచి చెడలు రెండు యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఐ మీన్ లవ్ విత్ సమ్వన్, ఇప్పుడు మీరున్నారు, మీ మంచి చెడు రెండు నేను యాక్సెప్ట్ చేసి ఎట్లా మీ చెడు నేను కరెక్ట్ చేయాలి కదా. కరెక్ట్. సో ఎంతమంది చెడుని కరెక్ట్ చేయగలరు? అంటే నా ప్రేమ వరకు, వేరే వాళ్ళతో నాకేంటి సంబంధం? సరే, మీరు కరెక్ట్ చేస్తూ పోతుంటే ఎందుకు కరెక్ట్ అవ్వాలి వాళ్ళు? మనకి ఎలా తెలుస్తుంది కరెక్ట్ ఆర్ రాంగ్? సో పాయింట్ ఇస్, నేను కరెక్ట్ చేస్తున్నాను అనేసరికి అందులో ప్రేమ లేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు మారాలి, వాళ్ళు చెయ్యాలి మనం చెప్పడం వరకు వేరే అదర్ థింగ్, బట్ మన ప్రేమ ఇస్ అదర్ థింగ్. కరెక్ట్ చేయడానికి వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అని మనం ఒక డెఫినేషన్ పెట్టుకుని ఆ డెఫినేషన్ తగ్గట్టుగా మనం పనిచేస్తున్నా మన ప్రేమ ఇస్ కాన్స్టెంట్. నాకు ఎలా ఉన్నా సరే, అందుకే మనకి భగవంతుడి ప్రేమ అని చెప్తారు. దేవుడు నా కోరికలు తీర్చకపోయినా ఐ జస్ట్ లవ్ హిమ్. ఇట్స్ అన్కండిషనల్గా. నాకు ఏదో రోజు నాకు డెఫినెట్లీ రెస్పాండ్ అవుతుంది అని మనం ఎలా అయితే రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకపోయినా మనం అలా కంటిన్యూస్గా భగవంతుడిని ఇష్టపడతామో, ఆర్ తల్లి పిల్లల మీద ఎలా అయితే ప్రేమ పెంచుకుంటుందో అన్కండిషనల్గా అలా ప్రేమ ఉండాలి. అది ఒరిజినల్ ప్రేమ. ఏదైనా నువ్వు మారితేనే నేను ప్రేమిస్తాను ఆర్ నిన్ను మార్చడానికి నేను వచ్చాను, అది మారచ్చు కదా నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు అంటే ఇట్స్ నాట్ ట్రూ టోటల్లీ. మేబీ నీ లవ్ వల్ల ఆర్ నీ లైకింగ్ వల్ల వాడు ఇలాంటి షర్ట్ వేసుకుంటే నాకు ఇష్టం, వాడు ఇలా కోపం తెచ్చుకోకపోతే నాకు ఇష్టం అని ఏవైతే ఉన్నాయో అన్ని కండిషన్లు. ఈ కండిషన్లో మనము బాసీ అయిపోయి మనం ఇంకా వాళ్ళని డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరినైనా కరెక్ట్ చేయాలనుకుంటే నేను అసలు ఏ తప్పులు చేయలేని మనిషిని అయితే కరెక్ట్ చేద్దాం. ప్రతి మనిషిలో ఏదో ఒక తప్పులు ఉంటాయి. ఓకే, ఏదో ఒక తప్పులు ఉంటాయి. అండ్ ఆ ప్రేమకి వాళ్ళని కరెక్ట్ చేయడానికి లింక్ లేదు. ఒక మర్డర్ చేసి వచ్చాడు, నేను నన్ను ప్రేమిస్తున్నా కదా అని కాపాడకూడదు. దట్స్ ద డిఫరెన్స్. సో నీ ప్రేమ ఉంది, ఐ లవ్ యూ, బట్ వాట్ యూ హ్యావ్ డన్ యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ తెలియక నేను ప్రేమించాను కాబట్టి నేను ఎలాగైనా కాపాడేస్తాను, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నా ఇష్టంలో దెర్ ఇస్ నో చేంజ్, బట్ నువ్వు అలా చేయడము తప్పు కాబట్టి దానికి తగ్గ పనిష్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దర్ యూ హ్యావ్ టు సఫర్. నా ప్రేమ మారదు, ఈజ్ అ ఫండమెంటల్ వెయిట్ ఏం అవసరం లేదు. యూ కెన్ గ్రో. నీ ప్రేమ తగ్గదంటున్నా, నువ్వు వెయిట్ దేనికి చేయాలి? వాడు మళ్ళీ వచ్చి వాడు మళ్ళీ మన ఒళ్ళో తలబెట్టుకుని పడుకోవాలనా వాట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమ అనేసరికి ఏదో జరిగి వాళ్ళు కూడా మన దగ్గర ఉంటేనే ప్రేమ అని అనుకుంటాం. నో, నాకు ఎక్కడ ఉన్నా ప్రేమే. మై లవ్ ఇస్ ప్యూర్ అండ్ క్లియర్ దట్ వేర్ ఎవర్ యు ఆర్, నీ ఆలోచన వస్తే అబ్బా అని అనిపిస్తున్నా. ఇట్ ఈస్ నోవేర్ ఫిజికల్, ఇట్ ఈస్ నోవేర్ నేను టచ్ చేయాలి, నువ్వు నాతో ఉండాలి, నా ప్రేమకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి, నా ప్రేమ నువ్వు ఎస్ అని అగ్రీ చేయాలి, అగ్రీ చేయకపోతే నా కోపం వస్తుంది, ఏం లేవు. ఐ లవ్ యూ అంతే క్లియర్గా. ఆ లవ్ అనేది ఎప్పటికుండా ఇది అన్కండిషనల్గా ఉండే ప్రేమ. దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్తో సంబంధమే లేదు. నీకు ఎలా తెలుస్తుంది అంటే టూ బ్యూటిఫుల్ కనెక్షన్స్ చెప్తాను. మనకి వెస్ట్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ప్రకారం హార్ట్ అంటారు ప్రేమ. మనకి చెప్పేది కడుపు, నాభిస్థానంలో తల్లి ప్రేమరా, తల్లి నా కడుపు మంటరా, తల్లి ప్రేమరా అని చెప్పారు. అంటే ఈ రెండిటి యొక్క కనెక్షన్ మనకి బ్రెయిన్ లోపల కొన్ని స్పిండిల్ సెల్స్ అని ఉంటాయి దట్ వైబ్రేట్ విత్ యువర్ స్టమక్ రెస్పాన్సెస్ అన్నమాట. అయితే అలాంటిది
ప్రేమ ఉన్న చోట దే వైబ్రేట్ ఇన్ హయ్యర్ సెన్స్ అంటారు. ఓకే, వేర్ అలాంటి ప్రేమ దట్ యు ఆర్ వాళ్ళ ప్రెజెన్స్లో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకరోజు ఆనందంగా ఉంటే చూడండి, ఆకలి కూడా ఏదు. ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఆ ప్రేమ రాగానే దెర్ ఇస్ నథింగ్ టు ఫిల్ యూ. ఇంకా వాడికి ప్రమోషన్ వచ్చేస్తే, నేను ఇంకా వాడికి డబ్బులు వచ్చేస్తే ఏముండదు. జస్ట్ హియర్ ఐఎమ్ హ్యాపీ. ఆ రెండిటి కనెక్షన్ అంటే యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు ఫుల్ఫిల్, అండ్ యువర్ ప్రేమ వల్ల నీకు ఫుల్నెస్ తెలుస్తుంది. స్టమక్లో కూడా యువర్ హ్యాపీ, నీకు ఆకలి వేయట్లేదు అన్నంత సంతోషంగా ఉంది. దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి మనిషి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది ఎవర్ ఇటర్నల్ లవ్. ఇది ఓన్లీ వెన్ యూ లూజ్ దట్ అటాచ్మెంట్ టువర్డ్స్ దట్ పర్సన్, బట్ ఆ పర్సోనాని మనం ఇష్టపడ్డప్పుడే జరుగుతుంది. అంతవరకు ఎటు తిరిగినా ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంది. నాకు ఒక పేరెంట్ తెలుసు, మదర్, కొడుకంటే అమితమైన ప్రేమ. కోడల్ని కూడా పక్కనుంటే చూడలేదు. ఎంతసేపు కోడలేనారా, అది నేను కొంగు కట్టేసుకుని తిరుగుతూ ఉంటుంది. నువ్వు కాసేపు కూర్చో, ఇక్కడ కూర్చో. ఆయన యుఎస్ వెళ్ళిపోతే యుఎస్ నుంచి 12-13 hours అమ్మతో మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళ ఆఫీస్ కాల్ అయిపోయిన దగ్గర నుంచి అమ్మ వీడియో కాల్ ఆన్లోనే ఉంటుంది. లేకపోతే ఈమె యాక్టింగ్ చేసేసి డిప్రెషన్ వచ్చినట్టు, రోగం వచ్చేసినట్టు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా అన్నట్టు సీన్ చేస్తుంది. సో షీ ఫీల్స్ దట్ ఈస్ లవ్ టువర్డ్స్ చైల్డ్, బట్ యాక్చువల్గా అది కంప్రెసింగ్. ఆ మనిషి ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, యు ఆర్ లవింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్షియల్. నన్ను ప్రూవ్ చేయండి అలా ఎలా ఉంటుందండి అంటే చేయలేము నిజంగా. బట్ ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చినవాడు, అందుకే మీరు నమ్మరు, ఒకసారి అన్నమాచార్యుడు అలా చూసి ఎప్పుడు వస్తాడో తెలియదు, 92 years అలా పద్యాలు రాస్తూనే, పాటలు రాస్తూనే, కీర్తనలు రాస్తూనే పోయాడు. ఎందుకు అంటే వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ప్యూర్ లవ్ అని వదలలేము. ఆ ప్యూర్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయనంత వరకు మనకు లవ్ అనగానే ఫిజికల్ గాను, లేకపోతే ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్లాలనో, లేకపోతే చేతులు పట్టుకుని నడవాలనో, ఇలా ఏవో ఉంటాయి. ఈ అన్ని కండిషన్స్ దాటి ప్రేమ ఇస్ హై లిటిల్ అబౌవ్ దట్, వేర్ నో కండిషన్ అండ్ జస్ట్ ద థాట్ కెన్ గివ్ యూ బ్లిస్. జస్ట్ ఆ బ్లిస్ని ఒకసారి ఎంజాయ్ చేస్తే యువర్ హార్ట్ ఈస్ ఫుల్, కంప్లీట్. అది రావాలి, అదే రియల్ ప్రేమ. ఆ ప్రేమ వెరీ వెరీ రేర్ ఇన్ దిస్ యూనివర్స్, వెరీ రేర్. ఈ రోజుల్లో అయితే వెరీ వెరీ రేర్. అండ్ నేను అందుకే ఎమోషనల్గా నేనేం చెప్తా అంటే, ఎయిదర్ డూ దిస్ ఆర్ బీ లాజికల్. బీ అబ్సల్యూట్లీ ఎమోషన్స్ని దగ్గర రానికుండా, టూ మచ్ ఎమోషన్స్ వద్దు నాకు. అన్నెసరిగా దాని లోపలికి ఇరుక్కోపోవద్దు. ఎందుకంటే ఏ ఎమోషన్ అయినా నిన్ను తిప్పేసే మాయ దాని చుట్టూ ఉంటుంది. ప్రతి ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ హ్యావ్ ఎ మాయ. అంటే నాకు ఏదైనా సాధించాలి ఈజ్ అన్ ఎమోషన్. అందులోంచి అది ఎంత అయిపోతుందంటే ఇంట్లో వాళ్ళని నాశనం చేసినా సాధించాలి. ఇట్ విల్ టర్న్ యూ. మాయ నేను తిప్పేస్తుంది. ఎంత సాధించాలి, డబ్బు సంపాదించాలని దాంట్లో ఎంత పడిపోతామంటే ఇటు ఫ్యామిలీ వదిలేసి, పిల్లల్ని వదిలేసి కూడా తిరుగుతారు. సో యువర్ లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఎనీ ఎమోషన్ విల్ హ్యావ్ ఎ డౌన్ సైడ్. అందుకే ఎమోషన్ ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచాలి, లేకపోతే ఎంతవరకైనా తీసుకెళ్తాడు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే డల్ అయిపోతాడు. ఆదిత్య హృదయం చెప్పే ముందు అగస్త్యులు ఎందుకు అలా డల్గా ఉంటున్నావు అంటారు. సో మనని ఎమోషన్స్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ అవుతుందో యూ విల్ గో డౌన్, యూ విల్ గో రియల్లీ గో డౌన్. అందుకని ఎమోషన్స్ని టూ మచ్గా తీసుకోవద్దు. ఎప్పుడు ప్రేమని మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అన్కండిషనల్గా, ఇప్పుడున్న ప్రతి సీను, ప్రతి సిచ్యువేషన్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అనే అలవాటు చేసుకోగలిగితే వాడు ఉన్నా లేకపోయినా హ్యాపీ, అది జరిగినా జరగకపోయినా హ్యాపీ. ఐ యామ్ ట్రూ టు మై ఈ మొత్తం సెన్స్లో నేను చాలా సంతోషంగా ఉన్నానన్న చోట ప్రేమ ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది, పుడుతుంది. సో అలా ఉన్న చోట, హ్యాపీగా ఉన్న చోట అన్ని బాగుంటాయి. నేను చెప్తున్నది, బాధలో ఎప్పుడు పిల్లల్ని పెంచకండి, ఆ గిల్ట్లో పెంచకండి. చాలామంది తల్లులు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు నేను ఇంట్లో పిల్లల్ని వదిలేసి వస్తున్నాను అనే బాధలో పెంచుతారు. ఇంటికి వెళ్ళగానే ఎక్కువ ఓవర్ కేరింగ్ చేసేస్తారు. అవసరం లేదు. మీరు ఏం చేసినా, ఎలా చేసినా కూడా యు ఆర్ మదర్, ట్రూ లవ్ మీది. ఆ గిల్ట్ ఫీలింగ్తో అయ్యో నేను పిల్లలతో ఉండట్లేకపోతున్నాను అలానే రోడ్డు మీద వదిలేమని కాదు. యు సీ దట్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ని కనుక మెయింటైన్ చేసుకుంటూ ప్రేమగా ఉంటే యు అరౌండ్ పీపుల్ కూడా ప్రేమగా మారుతారు. దేర్ ఆర్ స్టడీస్ విచ్ షో
వెన్ యూ వైబ్రేట్ పాజిటివ్లీ పీపుల్ అరౌండ్ యూ విల్ వైబ్రేట్. స్టార్ట్. నీమ్ కరోలి బాబా దగ్గర కూర్చుని వస్తే, రమణ ఆశ్రమానికి ఊరికే వెళ్ళి వస్తే మనకు టైప్ ఆఫ్ బ్లెస్ ఉంటుంది. ఓకే, అది బికాస్ దేర్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ ఆ ఆరా చాలు, దట్ ఎంటైర్ థింగ్ విల్ చేంజ్. సో మన ప్రేమ షుడ్ బి క్యాప్టివేటింగ్. ఇట్లా అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇట్లా ఎంత ప్లెజెంట్నెస్ ఉందిరా అనేటటువంటి ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది. కంప్రెసింగ్ అయిన చోట ప్రేమ పోతుంది. సో ఫిజికల్గా లేకుండా ప్రేమ ఉంటుంది, అండ్ అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి తెలుస్తుంది. నోరుతో చెప్పింది కాదండి, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నారు హరీష్ గారు, ట్రై చేసి చూడండి కదా వచ్చేస్తుంది, అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్.